నమస్కారం ఎస్డివి న్యూస్ కి స్వాగతం. నేను స్వప్న. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. రేపు అంబేద్కర్ స్మృతి వనం ప్రారంభోత్సవం సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దిన అధికారులు. రేపు సాయంత్రం 3 గంటలకు స్మృతి వనాన్ని ప్రారంభించి జాతికి అంకితం చేయనున్న సీఎం జగన్. అక్రమంగా తరలిస్తున్న 3,72,00,000 రూపాయలు విలువ చేసే మద్యం, నగదు, బంగారాన్ని స్వాధీనం చేసుకున్నామన్న పోలీస్ కమిషనర్ క్రాంతి రాణా టాటా. నగరంలో నిఘా వ్యవస్థను పటిష్టం చేశామని వెల్లడి. స్వర్గీయ నందమూరి తారక రామారావు 28వ వర్ధంతి సందర్భంగా ఘన నివాళులర్పించిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధరేశ్వరి తెలుగు ప్రజల గుండెల్లో చిరస్థాయి ముద్ర వేసుకున్నారని వెల్లడి. ప్రధాని మోదీపై తీవ్రస్థాయిలో విమర్శలు చేసిన కాంగ్రెస్ నేత మస్తాన్ వలీ రాముని రాజకీయ సాధనంగా మార్చుకున్నారని విమర్శ. ఇక డీటెయిల్స్ చూస్తే అంబేద్కర్ విగ్రహాన్ని స్వరాజ్ మైదానంలో ఏర్పాటు చేయడానికి పెద్ద కసరత్తే చేయాల్సి వచ్చింది. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్మృతి వనాన్ని రాజధాని అమరావతిలో నిర్మిస్తామని ఆర్భాటంగా ప్రకటించిన నాటి సీఎం చంద్రబాబు తుప్పల్లో స్థలం కేటాయించి కంటితుడుపుగా జీవో జారీ చేశారు. మారుమూల జనసంచారం లేని ప్రాంతంలో స్మృతి వనానికి 2016లో జీవో జారీ చేశారు. 2017 ఏప్రిల్ 14న అంబేద్కర్ జయంతి రోజు ఐనవోలు సమీపంలో శంకుస్థాపనతో సరిపుచ్చి ఆ తర్వాత కన్నెత్తి చూడలేదు. కనీసం ఓ సిమెంట్ విగ్రహం ఏర్పాటు చేయడానికి కూడా ఆయన మనసు రాలేదన్నారు. స్మృతివనాన్ని నిర్మించి అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని దళిత నేతలు ప్రదర్శనలు నిర్వహించినా ఆలకించలేదన్నారు. తన నిర్వాహకులను కప్పిపుచ్చేందుకు హైదరాబాద్లోని అంబేద్కర్ స్మృతివనంతో స్వరాజ్ మైదానాన్ని పోలుస్తూ చంద్రబాబు బృందం నీచ రాజకీయాలకు దిగడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయన్నారు. సీఎం జగన్ అధికారంలోకి వచ్చాక విజయవాడలో స్వరాజ్ మైదానంలో 2020 జూలై 8న అత్యంత ఎత్తైన అంబేద్కర్ విగ్రహం ఏర్పాటుకు శంకుస్థాపన చేశారు. సమాజ గతిని సమతా భావాల వైపు మరల్చడానికి, సంఘ సంస్కరణకు, పెత్తందారి భావాల మీద తిరుగుబాటుకు, రాజ్యాధికారంలో పేదల స్థానాన్ని సుస్థిరం చేసేందుకు నిరంతరం స్ఫూర్తి ఇస్తుందని విశ్వసిస్తున్నాను. అక్రమంగా తరలిస్తున్న సుమారు 3,72,00,000 విలువైన మద్యం, నగదు, బంగారం, వెండి ఆభరణాలను స్వాధీనం చేసుకున్నామని నగర పోలీస్ కమిషనర్ క్రాంతి రాణా టాటా తెలిపారు. డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి ఆదేశాల మేరకు ఎన్టీఆర్ జిల్లాలో ప్రజలకు భద్రత కల్పిస్తూ గస్తీని మరింత కట్టుదిట్టం చేసి ఎక్కడా ఎటువంటి అసాంఘిక కార్యకలాపాలు, అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు నగర పోలీస్ కమిషనర్ క్రాంతి రాణా టాటా పర్యవేక్షణలో ఎన్టీఆర్ జిల్లాలోని లా అండ్ ఆర్డర్ మరియు ఎస్ఈబీ కలిసి అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో ఉన్న ముఖ్య ప్రదేశాలలో పటిష్టమైన నిఘా ఏర్పాటు చేసి తనిఖీలను నిర్వహించడం జరిగింది. ఈ తనిఖీల నేపథ్యంలో అక్రమంగా తరలిస్తున్న మద్యం, బంగారు, వెండి ఆభరణాలు మరియు నగదును స్వాధీనం చేసుకోవటం జరిగింది. అయితే ఉందో దాన్ని సమూలంగా అరికట్టాలనే ఉద్దేశంతో మనము జనవరి 1 నుంచి మన సంక్రాంతి వరకు కూడా మనము జిల్లా వ్యాప్తంగా ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్, అదేవిధంగా విజయవాడ సిటీ పోలీస్ కమిషనరేట్, మొత్తం కమిషనరేట్ వ్యాప్తంగా కూడా మనం అన్ని పోలీస్ స్టేషన్ పరిధిలో కూడా పెద్ద ఎత్తున తనిఖీలు నిర్వహించడం జరిగింది. దీనిలో భాగంగా మనకి ఒక పెద్ద గోడౌన్ కూడా దొరికింది. ఆ గోడౌన్లో 352 లీటర్స్ ఫారిన్ లిక్కర్, అంటే ఇంపోర్టెడ్ లిక్కర్ కూడా మనము స్వాధీనం చేసుకోవడం జరిగింది. దీనికి సంబంధించి 2 వ్యక్తులను కూడా అరెస్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా మరికొందరిని కూడా మనం అరెస్ట్ చేయాల్సి ఉంది. ఈ ఫారిన్ లిక్కర్ 352 బాటిల్స్ ఎక్కడైతే దొరికిందో వాళ్ళు ఈ ఢిల్లీ, అదేవిధంగా హర్యానా నుంచి తక్కువ రేటుకి అక్కడ లిక్కర్ కొని ఇక్కడ విజయవాడలో స్టోర్ చేసి ప్రైవేట్గా ఇది ఏదైతే ఫారిన్ ఒక 352 బాటిల్స్ ఫారిన్ లిక్కర్ ఏదైతే ఉందో అతను బై ట్రైన్స్ పట్టుకొచ్చాడు. మీరు ఆ బాటిల్స్ మీద సీల్స్ చూస్తే అన్నీ కూడా మేడ్ ఇన్
అంటే మేడ్ ఇన్ స్కాట్లాండ్ అట్లా ఉన్నాయి, బట్ ఫర్ సేల్ ఓన్లీ ఇన్ హర్యానా అని చెప్పి కూడా ఉంది. మీకు ఆ ప్రైస్ డిఫరెన్షియల్ ఇస్తాను. అంటే ఆ పర్టికులర్ బ్రాండ్స్లో ఇప్పుడు హర్యానాలో అబ్సల్యూట్ వోడ్కా 1520, ఏపీలో 2850, జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్. అదేవిధంగా డబుల్ బ్లాక్ అనేది అక్కడ 3600, ఇక్కడేమో 4950. సో ఇలా ఎక్కువ ప్రైస్ డిఫరెన్స్ ఉంది కాబట్టి ఈ సందర్భంగా, అదేవిధంగా ఇటీవల కాలంలో మనము డిపిఎల్ అంటే డ్యూటీ పెయిడ్ లిక్కర్, అదేవిధంగా ఎన్డిపిఎల్ అంటే నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్, అదేవిధంగా ఐడి ఎరాక్, ముఖ్యంగా మన ఈ సంవత్సరం జనవరి 1 నుంచి ఈ సంక్రాంతి 16th వరకు కూడా మనము పెద్ద ఎత్తున తనిఖీలు సోదాలు నిర్వహించడం జరిగింది. ఈ నెల 19న అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణను పురస్కరించుకుని ట్రాఫిక్ క్రమబద్ధీకరిస్తున్నట్లు డీసీపీ కె చక్రవర్తి తెలిపారు. ఈ నెల 19న నగరంలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో నిర్వహించే సామాజిక న్యాయ అంబేద్కర్ 125 అడుగుల విగ్రహ ప్రారంభోత్సవ సభ సందర్భంగా విజయవాడ నగరం వెలుపల ట్రాఫిక్ మళ్లిస్తున్నట్లు ట్రాఫిక్ డీసీపీ కె చక్రవర్తి తెలిపారు. ఈ మేరకు ఆయన సిపి కార్యాలయంలో విలేకరుల సమావేశం జరిపారు. సభకు వివిధ జిల్లాల నుంచి వచ్చే వారి కోసం పలు ప్రాంతాల్లో పార్కింగ్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. 19న ఉదయం 6 గంటల నుంచి రాత్రి 12 గంటల వరకు విజయవాడ వెలుపల భారీ మధ్య తరహా రవాణా వాహనాలను మళ్లిస్తున్నామన్నారు. 108 ఇతర అత్యవసర వాహనాలు నగరంలో ఏ మార్గంలోనైనా వెళ్లవచ్చునని పోలీసులు తెలిపారు. గూడ్స్ వెహికల్స్ అన్నీ కూడా వచ్చేసి మనకు 19వ తారీఖున పొద్దున్న 6 గంటల నుంచి రాత్రి 12 గంటల వరకు వచ్చేసి అవుట్ సైడ్స్ నుంచి డైవర్షన్ ఉంటుంది. వైజాగ్ నుంచి టువర్డ్స్ హైదరాబాద్ వెళ్ళేటివన్నీ కూడా హనుమాన్ జంక్షన్ మీద నుంచి డైవర్షన్ తీసుకొని ఇబ్రహీంపట్నం వైపు నుంచి వెళ్తాయి. అదేవిధంగా వైస్ వర్సా. తర్వాత వైజాగ్ నుంచి వచ్చి టువర్డ్స్ చెన్నై వెళ్ళేటివన్నీ కూడా గుడివాడ మీద నుంచి వచ్చేసి పామరు మీద వెళ్ళేసి బాపట్ల మీద నుంచి వెళ్తాయి. అదేవిధంగా వైస్ వర్సా. తర్వాత మనకి గుంటూరు నుంచి టువర్డ్స్ హైదరాబాద్ వెళ్ళేటివి మొత్తం కూడా వచ్చి సంతనూతలపాడు మీద నుంచి అటు సైడ్ నుంచి వెళ్తాయి కొన్ని. తర్వాత ఈ విధంగా డైవర్షన్స్ ఉంటాయి. తర్వాత వచ్చేసి మనకు 19వ తారీఖున బయట నుంచి వచ్చే ఈ బస్సులు దగ్గర 3000 వరకు బస్సులు వస్తాయి. వాటికి సంబంధించిన రూట్లు మరియు పార్కింగ్ ప్లేసుల గురించి తెలుసుకుందాం ఒకసారి. గుంటూరు నుంచి వచ్చేటివన్నీ కూడా బస్సులన్నీ కూడా వారధి మీద నుంచి వచ్చేసి బెన్ సర్కిల్ మీద నుంచి తిరిగి టువర్డ్స్ వెటనరీ జంక్షన్కి వచ్చి వెటనరీ జంక్షన్ దగ్గర స్టేడియంకి అలైటింగ్ పాయింట్ అది, అక్కడ దిగేసి కొన్ని బస్సులు వచ్చేసి యూటర్న్ తీసుకొని రైట్ నుంచి. అంబేద్కర్ స్మృతి వనం ప్రారంభోత్సవానికి పెద్ద ఎత్తున తరలి రావాలని ఎంపీ కేశినేని నాని వైసీపీ తూర్పు ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్ కోరారు. అంబేద్కర్ స్మృతి వనం ప్రారంభోత్సవానికి పెద్ద ఎత్తున తరలివచ్చి విజయవంతం చేయాలని వైఎస్సార్సీపీ విజయవాడ పార్లమెంట్ నియోజకవర్గ సమన్వయకర్త ఎంపీ కేశినేని నాని పార్టీ తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్ పిలుపునిచ్చారు. బుధవారం గురునానక్ కాలనీలోని ఎన్ఏసీ కళ్యాణ మండపంలో తూర్పు నియోజకవర్గ వైఎస్సార్సీపీ కార్యకర్తల ఆత్మీయ సమావేశం జరిగింది. ఎంపీ కేశినేని నాని మాట్లాడుతూ ఈ నెల 19వ తేదీన అంబేద్కర్ విగ్రహాన్ని సీఎం జగన్మోహన్ రెడ్డి ఆవిష్కరించారన్నారు. నేను మొన్న ఇంటరాక్షన్స్లో 2 ఇంటరాక్షన్స్ చూశాను. అవినాష్ అంటే తన సొంత కుటుంబ సభ్యుడిగా ముఖ్యమంత్రి గారు చూసుకుంటున్నారు. నిజంగా నాకు ఆనందం వేస్తుంది. నటన అనేది మనం చంద్రబాబు గారిలో చూసాం, నిజాయితీ అట్లాగే ఆత్మీయత అనేది మనం జగన్మోహన్ రెడ్డి గారిలో చూసాం. అటువంటి వ్యక్తి మన అవినాష్ని సొంత కుటుంబ సభ్యుడి కంటే ఎక్కువగా చూసుకుంటూ ఈ ఈస్ట్ బాధ్యతలు చెప్పి అట్లాగే ఏది కావాలన్నా కూడా ఎమ్మెల్యే కంటే ఎక్కువ ఇక్కడ అవినాష్ అని చెప్పి మరి ఆయన చెప్పడం కూడా మరి అవినాష్ కూడా అదే రకంగా ఆయన మంచితనమే పనికిరాదు, సమర్థత కూడా కావాలి. ఆ సమర్థత అవినాష్లో ఉంది, నాలో ఇద్దరిలో కూడా ఉంది. ఏదైనా కానీ ఈ విజయవాడ ఈస్ట్కి మేము ఒక రక్షణలాగా ఒక మంచి చేసే సమర్థత ఉంది, అట్లాగే అభివృద్ధి చేయడం కానీ మంచి కానీ ఉంటుంది. దాంట్లో ఎటువంటి సందేహం లేదు. ఏదైనా కానీ అవినాష్ చెప్తే చేసే ముఖ్యమంత్రి గారు, అయితే అవినాష్ చెప్తే నేను కేంద్రంలోకి వెళ్ళి వెంటనే తీసుకొచ్చే నేను కూడా అవినాష్కి ఎప్పుడూ అండగా ఉంటాం. దాంట్లో రాజశేఖర్ గారు, నెహ్రూ గారు నన్ను ఎట్లా చూసుకున్నారో అంతకంటే 100 రెట్లు ఎక్కువగా నేను ప్రేమగా అవినాష్ని చూసుకుంటాను, నా కుటుంబ సభ్యుల కంటే ఎక్కువగా. దాంట్లో ఎటువంటి సందేహం లేదు. కాబట్టి మీ అందరికీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తూర్పు నియోజకవర్గం ఆధ్వర్యంలో నియోజకవర్గం సంబంధించిన కేవలం ముఖ్య నాయకులు, కార్పొరేటర్స్ కానివ్వండి, వివిధ కార్పొరేషన్ చైర్మన్స్ కానివ్వండి, డైరెక్టర్స్ కానివ్వండి,
వివిధ హోదాల్లో అనుబంధ సంఘ అధ్యక్షులు కానివ్వండి, పార్టీ పదవిలో ఉన్న పెద్దలు, ముఖ్య నాయకులు అందరితో కూడా పెద్దలు గౌరవనీయులు విజయవాడ నగర పార్లమెంట్ సభ్యులైన కేశినేని నాని గారితో ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేసుకోవటం జరిగింది. ప్రతి ఒక్కరిని గారా ఆకలితో అలమటిస్తున్న ఎందరికో పేదవారికి రూపాయికే బియ్యాన్ని అందించి వారిని ఆదుకున్న గొప్ప వ్యక్తి ఎన్టీఆర్ అని బీజేపీ అధ్యక్షురాలు పురంధరేశ్వరి అన్నారు. ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా విజయవాడ పటమట సర్కిల్లో ఉన్న ఎన్టీఆర్ విగ్రహానికి ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురంధరేశ్వరి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తెలుగువారు ఆత్మగౌరవంతో తలెత్తుకోవటానికి కారకులైన వారిలో ఎన్టీఆర్ ఒకరని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ది కోసం ఎన్టీఆర్ ఎన్నో పథకాలను అమలు చేశారని పురంధరేశ్వరి అన్నారు. సంక్షేమం అనే పదానికి ఆయన మారుపేరని తెలిపారు. అందుకే ప్రజలు ఆయన గుండెల్లో పెట్టుకున్నారని అన్నారు. ఆయన ఒక వ్యక్తి కాదని ఒక ప్రభంజనమన్నారు. ఈ నెల 22న అయోధ్యలో ఒక అద్భుతమైన ఘట్టం ఆవిష్కృతం కాబోతోందని పురంధరేశ్వరి తెలిపారు. జనవరి 18 నందమూరి తారక రామారావు గారు పరమపదించినటువంటి రోజు. నందమూరి తారక రామారావు గారు అన్నది ఒక వ్యక్తి కాదు, ఒక ప్రభంజనం. వారు చలనచిత్ర రంగాన్ని ఏలడం మాత్రమే కాకుండా అనితర సాధ్యమైనటువంటి పాత్రల్లో జీవించి అని ఎందుకు అంటున్నానంటే, నేటికి సైతం రాముడన్నా కృష్ణుడన్నా అందరి కళ్ళ ముందు కూడా సాక్షాత్కరించేది ఆ నందమూరి తారక రాముని రూపమే. అది మాత్రమే కాకుండా చిరంజీవులు లాంటి సినిమాల్లో ఎవరూ కూడా సాహసించినటువంటి పాత్రలు వారు పోషించి నటించి అని చెప్పి నేను ఇందాక అన్నట్లుగా తెలుగు కళామ తల్లి ముద్దు. వైసీపీలో ఎవరూ ఇమడలేని పరిస్థితి నెలకొందని బొప్పన బావుకుమార్ వ్యాఖ్యానించారు. వైసీపీ విజయవాడ నగర పార్టీ అధ్యక్షుడు బొప్పన బావుకుమార్ ఉండవల్లిలోని తెలుగుదేశం అధినేత చంద్రబాబు నివాసంలో జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ను కలిశారు. బొప్పనతో పాటు కేశినేని చిన్ని గద్దె రామ్మోహన్ లోకేష్ ను కలిశారు. బావుకుమార్తో పాటు ఆయన అనుచరులు వైఎస్ఆర్సీపీని వీడేందుకు సిద్దమయ్యారు. ఇప్పటికే వంగవీటి రాధా, కేశినేని చిన్ని గద్దె రామ్మోహన్ తదితర నేతలతో బొప్పన బావుకుమార్ చర్చలు జరిపారు. బుజ్జగించేందుకు దేవినేని అవినాష్, వైఎస్ఆర్సీపీ నేతలు రంగంలోకి దిగినప్పటికీ ఆ పార్టీలోకి తనకి అడుగడుగున అవమానాలు ఎదురైనందున అక్కడ కొనసాగనని తేల్చి చెప్పేశారు. ఎలాంటి షరతులు లేకుండా తెలుగుదేశంలో బొప్పన బావుకుమార్ చేరనున్నట్లు తెలిసింది. పార్టీ యువ నాయకుడు లోకేష్ గారి ఆధ్వర్యంలో లోకేష్ గారిని మ్యూచువల్గా కలిసి రేపు చంద్రబాబు గారిని కూడా కలిసి చంద్రబాబు గారి ఆధ్వర్యంలో పార్థసారథి గారితో కలిసి నేను పార్టీలో చేరడానికి నిర్ణయించుకుని ఇవాళ లోకేష్ గారిని కలవడానికి వచ్చాను. గత 12 సంవత్సరాలుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నేను పనిచేస్తూ రకరకాల పోస్టులు చేస్తున్నా కానీ ఎటువంటి విలువ లేని పార్టీలో మనం ఉండకూడదు అనేదాన్ని నిర్ణయించుకొని ముఖ్యంగా విజయవాడ నాయకత్వం వహించే ఏ నాయకుడైనా సరే ఆ పార్టీలో ఉండటానికి చాలా ఇబ్బంది పడుతున్నారు. నిదర్శనం నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత విజయవాడ నగరం రాజధాని అని చెప్పి ఎంతో మేమందరం కూడా గర్వపడేటట్టు ఆయన చెప్పడం జరిగింది. ఇవాళ రాష్ట్రాన్ని తలలేని రాష్ట్రంగా తయారు చేసిన జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో విజయవాడలో కొందరు నాయకులు ఉన్నారు, మాకు విజయవాడ రాజధాని అవసరం లేదని చెప్పే విధంగా ప్రవర్తిస్తామంటే వాళ్ళందరికీ కూడా సరైన సమయంలో ప్రజలే బుద్ధి చెప్తారు. ఈ రోజున బావుకుమార్ గారు అమరావతి రాజధానిని కించపరిచే విధంగా మాట్లాడిన ఆ పార్టీలో ఇమ్మడలేక తెలుగుదేశం పార్టీలోకి రావడం జరిగిందని చెప్పారు. ఆయన మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తాం. గద్దె రామ్మోహన్ రావు రాజధానిలో బావుకుమార్ గారు వచ్చి లోకేష్ గారిని కలవడం జరిగింది. వారు ఏ పదవులు ఆశించకుండా స్వచ్ఛందంగా వచ్చి తన ప్రాంతమైన అమరావతి అభివృద్ధి కోసం, అంతేకాకుండా విజయవాడ అభివృద్ధి కోసం వారు కష్టపడతానని చెప్పారు. వారికి ముందుగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. అంతేకాకుండా మొన్న ఎలక్షన్స్లో తెలుగుదేశానికి కంచుకోట అయినటువంటి నియోజకవర్గంలో వారిని నుంచోబెట్టారు. అయినా కూడా వారు చాలా పోరాట పరిణామ ప్రదర్శించారు. వారు ఇవాళ వారికి వైకాపా పార్టీలో అంత కష్టపడి పనిచేసిన వ్యక్తి, మొదటి నుంచి ఉన్న వ్యక్తికి చాలా అన్యాయం జరుగుతుంది.
అటువంటి అన్యాయం తెలుగుదేశంలో జరగదు. వారికి సముచిత గౌరవం మా అధ్యక్షుల వారు నారా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు తప్పకుండా ఇస్తారు. ఎందుకంటే కష్టపడి రాముడి విగ్రహ ప్రతిష్టాపన ప్రారంభ కార్యక్రమానికి తమ పార్టీ హాజరు కావటం లేదని షేక్ మస్తాన్ వలీ అన్నారు. విజయవాడ ఈ దేశంలోని సర్వమతాలు గౌరవించే శ్రీరాముడిని ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ రాజకీయ లబ్ధి కోసం ఒక సాధనంగా ఉపయోగించుకుంటుందని ఆంధ్రప్రదేశ్ కమిటీ కార్యనిర్వహణ అధ్యక్షుడు షేక్ మస్తాన్ వలీ తీవ్రంగా విమర్శించారు. మోదీ పాలనలో దేశంలోని మేధావి వర్గం, ప్రతిపక్ష రాజకీయవేత్తలు కలమెప్పు మాట్లాడలేని పరిస్థితి నెలకొందని, రామరాజ్యం అంటే ఇదేనా అని మస్తాన్ వలీ ప్రశ్నించారు. విజయవాడలోని రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ఆంధ్రరత్న భవన్లో మీడియా సమావేశంలో మస్తాన్ వలీ బుధవారం మాట్లాడారు. ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో పేదవాడికి మీద ఆక్రందులు, పేదవాడి మీద మహిళలను అత్యాచారాలు చేస్తూ ఉంటే ఒక్క మాట మాట్లాడలేడు. ఉత్తరప్రదేశ్లో ఒక తండ్రి కూతురు మీద అత్యాచారం జరిగితే దాని మీద మాట్లాడినటువంటి వ్యక్తి, ఆ అత్యాచారం జరిగిందని చెప్పి ఒక తండ్రిని పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ చేయడం ప్రయత్నం చేస్తే ఆ తండ్రిని కూడా చంపివేసినటువంటి సంఘటనల్ని, చనిపోయినటువంటి ఆ యువతి యొక్క శవాన్ని కూడా ఆ తల్లిదండ్రులకు అప్పగించలేనటువంటిది అదా రామరాజ్యం అంటే? ఇవాళ గుజరాత్లో గోద్రా సంఘటన జరిగింది, ఇంకా ఈ దేశం మర్చిపోలేదు. ఆ గోద్రా సంఘటనలో ఉన్నప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారిని, ఆ రోజు ప్రధానమంత్రిగా ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారు ఎక్కడైనా కూడా రాజధర్మం పాటించాలని చెప్పాడు అంటే మీరు రామరాజ్యంలో లేరు, రామరాజ్యంలో పాలన లేదు అనేటటువంటి మాటని సందర్భం గుర్తిస్తాం. అదొకటే కాదు, బిల్కాస్ బాను అనేటటువంటి ఒక మహిళని గర్భవతి అయితే అతి పైచాచికంగా ఆమె యొక్క గౌరవాన్ని, ఆమె యొక్క పైచాచికంగా చరిచినటువంటి సంఘటనల్ని గుజరాత్ ప్రభుత్వం ద్వారా న్యాయం జరగదు అని చెప్పి మహారాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడీలతో పెట్టుకుంటే మట్టి కొట్టుకుపోతారని ప్రభుత్వాన్ని సిఐటియు నేతలు హెచ్చరించారు. అంగన్వాడీల ధర్నా 37వ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా సిఐటియు నేతలు మాట్లాడుతూ గత 37 రోజులుగా అంగన్వాడీలు రాష్ట్ర వ్యాప్తంగా సమ్మె చేస్తూ ఉంటే ప్రభుత్వం కనీసం చీమ కుట్టినట్లు కూడా లేదన్నారు. అంగన్వాడీలు అడుగుతున్న వాటిలో 1 వేతనాలు పెంచాలని, 2 గ్రాట్యుటీ పెంచాలన్నారు. అవి తేల్చకుండా మేము 10 డిమాండ్లు పరిష్కారం చేశామంటున్నారు. ఈ ప్రభుత్వం అంగన్వాడీల బకాయిలు ఇవ్వాలని, అందుకు ఈ ప్రభుత్వం మహిళలతో పెట్టుకోవటం మంచిది కాదని హితవు పలికారు. మహిళలతో పెట్టుకుంటే ప్రభుత్వం మట్టి కొట్టుకుపోతుందని, ఈ పోరాటం కార్మిక వర్గ పోరాటంగా మారకముందే ఈ ప్రభుత్వం పరిష్కరించాలని కోరుతున్నామన్నారు. పరిష్కారానికి ఉద్యమం చేస్తున్నారు. ప్రభుత్వం ఈ ఉద్యమం ఇంకా తీవ్ర రూపం దాల్చి ఇతర సంఘాలకి, ఇతర ఉద్యోగులకి పాకక ముందే తక్షణమే సమస్యల పరిష్కార దిశగా చర్చలు చేయాలి. చర్చలు చేశామంటే ఏదో చేశామని చేయకుండా చిత్తశుద్ధిగా ఏదైతే డిమాండ్లు, జీతాలు పెంచాలని అడుగుతున్నారో ఆ వైపు చర్చలు చేయండి. అంతేగాని సంబంధం లేని డిమాండ్లు ఏవో చేశాము, పరిష్కరించామని చెప్పమాకండి. జీఓబులేసు ఏఐటీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. ఈ రోజుకు 37 రోజులుగా 1,06,000 మంది అంగన్వాడీ టీచర్సు, హెల్పర్సు, ఆయాలు సమ్మె చేస్తున్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి కించిత్తు కూడా బాధ్యత లేదు. ఆయన కాలికి వేస్తే మెడకు, మెడకు వేస్తే కాలికి వేస్తున్నాడు. సమస్య పరిష్కారం చేయడానికి వెనుకాడుతున్నాడు. వాస్తవానికి మేము 7 రోజులుగా అంగన్వాడీలో రాష్ట్ర వ్యాప్తంగా సమ్మె చేస్తామంటే ప్రభుత్వం కనీసం చీమగుట్టినట్టు కూడా లేదు. అంగన్వాడీలు అడుగుతున్నటువంటి ప్రధాన డిమాండ్లు 1 వేతనాలు పెంచాలని, 2 గ్రాట్యుటీ. ఈ 2 విషయాలు తేల్చకుండా మేము 10 డిమాండ్లు పరిష్కారం చేసామంటున్నారు. ఫేస్ యాప్ ఈ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చింది, దాన్ని తీసేసి మేము పరిష్కారం చేసామంటున్నారు. బకాయిలు ఇవ్వాలి, అవి ఇచ్చి మేము పరిష్కారం చేసామంటున్నారు. అందుకనే ఈ ప్రభుత్వం అంగన్వాడీలతో నిరవధిక నిరాహార దీక్షకి మేము సంపూర్ణ మద్దతు ప్రకటిస్తూ ఉన్నాం. వాళ్ళు కోరుతుంది కేవలం ఈరోజు అంగన్వాడీలకు 11,500 ఇస్తున్నారు, హెల్పర్స్కి 7,000 ఇస్తున్నారు. దీన్ని ఎంత పెంచుతారు? ఈ స్పష్టత ఇవ్వకుండా ప్రభుత్వం నాంచుతుంది. 10 డిమాండ్లు పరిష్కరించామంటున్నారు, అవన్నీ ఇర్రిలవెంట్ డిమాండ్లు. మేము కోరేది వేతనానికి సంబంధించి ప్రభుత్వం స్పష్టత ఇవ్వకుండా ఈ సమ్మె ఆగదు. అందుకని ఇప్పటికైనా సరే గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ ఆలోచించి వేతనాన్ని పెంచే విధంగా వాళ్ళు చర్చలు జరిపి జగన్మోహన్ రెడ్డి కోర్టుకు వచ్చి సాక్ష్యం చెప్పాలని కోడికత్తి శ్రీను సోదరుడు డిమాండ్ చేశారు. గాంధీనగర్ ప్రెస్ క్లబ్లో
ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కోడికత్తి శ్రీను తల్లి మాట్లాడుతూ తన బిడ్డను 5 సంవత్సరాల ఇంతవరకు విడుదల చేయలేదని బోరున విలపించారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ఎన్నిసార్లు విన్నవించుకున్నా ఫలితం లేకుండా పోయిందన్నారు. అనంతరం కోడికత్తి శ్రీను సోదరుడు మాట్లాడుతూ 5 సంవత్సరాలుగా తమ తమ్ముడు జైల్లోనే ఉంటున్నాడని, కోర్టుకు వచ్చి సాక్ష్యం చెప్పి తీరక ముఖ్యమంత్రికి లేదా అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. సిట్ విచారణ, ఎన్ఐఏ విచారణ జరపాలని అన్నారు. దళితులమైన తమ పట్ల చిన్నచూపు చూస్తున్నారని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. 5 సంవత్సరాలు అయిందండి, జైల్లోనే ఉన్నారండి, జైల్లో పెట్టించారండి. ముఖ్యమంత్రి గారు 5 సంవత్సరాలు మట్టించి కోర్టుకు రమ్మంటే రావట్లేదు, సాక్ష్యం చెప్పమంటే చెప్పట్లేదండి. నా కొడుకు అందులోనే 5 సంవత్సరాలకి ఉన్నారండి. 5 సంవత్సరాలు మట్టించి అందులోనే మగ్గిపోతున్నారండి. రమ్మంటే రారండి, సాక్ష్యం చెప్పరండి. మాకు ఏదో నా కొడుకు విడుదల చేసి మా కుటుంబం ఆదుకుంటారని ముఖ్యమంత్రిని అడుగుతున్నాను. జనపల్లి సుబ్బరాజు అండి. నా సోదరుడు జనపల్లి శ్రీనివాసరావు అలియాస్ కోడికత్తి. కేవలం జగన్మోహన్ రెడ్డి గారు ఎలక్షన్లో లబ్ధి పొంది నా సోదరుడైన నా తమ్ముడు కోడికత్తి కేసు అని పెట్టి లబ్ధి పొంది ముఖ్యమంత్రి అయ్యారు. ఆయన 5 సంవత్సరాల నుంచి నా సోదరుడైన శ్రీనివాసరావుని జైలు నుంచి విడుదల కావట్లేదు. ఈయన కోర్టుకి వెళ్ళరు, సాక్ష్యం చెప్పరు. ఒకవేళ మా లాయర్ గారు ఎంత కృషి చేసినా కోర్టులు కూడా మరాయించి జడ్జిలు కూడా న్యాయం జరపాల్సిన జడ్జిలు కూడా చేయట్లేదు. కేవలం ఏంటంటే ఒక దళితుడు అనే వివక్ష కూడా మన రాష్ట్రంలో నాయకులు వేస్తున్నారు సార్. ప్రజానికి తెలియట్లేదు. 5 సంవత్సరం కరోనా దగ్గర నుంచి వృద్ధాప్యం వచ్చి ముసలి వాళ్ళు దాకా కూడా చెప్తారు. కోర్టు కేసు తీరు ఏంటో, కోర్టులు ఏం చేస్తున్నాయో అన్నీ కూడా చెప్తారు సార్. ఒక కుటుంబానికి, ఒక దళిత కుటుంబానికి అన్యాయం జరుగుతుంది. ఎన్ఐ కూడా కుట్ర కొనాలు లేవయ్యా. కేవలం ఇంకోటి సార్. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. రేపు అంబేద్కర్ స్మృతి వనం ప్రారంభోత్సవం సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దిన అధికారులు. రేపు సాయంత్రం 3 గంటలకు స్మృతి వనాన్ని ప్రారంభించి జాతికి అంకితం చేయనున్న సీఎం జగన్. అక్రమంగా తరలిస్తున్న 3,72,00,000 రూపాయలు విలువ చేసే మద్యం, నగదు, బంగారాన్ని స్వాధీనం చేసుకున్నామన్న పోలీస్ కమిషనర్ కాంతి రాణా టాటా. నగరంలో నిఘా వ్యవస్థను పటిష్టం చేశామని వెల్లడి. స్వర్గీయ నందమూరి తారక రామారావు 28వ వర్ధంతి సందర్భంగా ఘన నివాళులర్పించిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధరేశ్వరి తెలుగు ప్రజల గుండెల్లో చిరస్థాయి ముద్ర వేసుకున్నారని వెల్లడి. ప్రధాని మోదీపై తీవ్రస్థాయిలో విమర్శలు చేసిన కాంగ్రెస్ నేత మస్తాన్ వలీ రాముని రాజకీయ సాధనంగా మార్చుకున్నారని విమర్శ. ఎస్డీవీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.